కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలతో రేవంత్ సర్కార్ ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసింది. అందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీపై విచారణను జ్యుడిషియల్ కమిషన్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ వెంటనే రంగంలోకి దిగారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలన్నారు. ఈ నెల 24 వరకు హైదరాబాద్ లోనే ఉండి జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ చేపట్టనున్నారు. ఈ షెడ్యూల్లో మాజీ ఈఎన్సీలు సి మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ బి హరిరామ్, సీఎంఓ మాజీ కార్యదర్శి స్మితా సబరివాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. వీరితో పాటు జనవరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలవనుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చుబిగుసుకుంటోంది. గతంలో విచారణకు హాజరైన అధికారులు అంతా మాజీ సీఎం చెప్పినట్టే చేశామంటూ జ్యుడిషియల్ కమిషన్ ఎదుట చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరును చెప్పినట్లు సమాచారం. అయితే ఏ క్షణమైనా కేసీఆర్ ను అదుపులోకి తీసుకుంటారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి మాయమైన ఫైల్స్ పై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.